ఆషాఢమాసం సందర్భంగా ఈరోజు రెయిన్బో జూనియర్ గర్ల్స్ కాలేజ్ మరియు డిగ్రీ కాలేజ్ కంబైన్డ్గా బోనాలు ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇక్కడ చింతల్లో. పిల్లలు మరియు స్టాఫ్ అందరూ ఎంతో ఉత్సాహంగా ఈ బోనాలలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ బోనాలు అందరికీ ఇప్పుడు బోనాల పండుగ సందర్భంగా మా కాలేజ్ మేనేజ్మెంట్ మా పిల్లలు అందరూ ట్రెడిషనల్ మర్చిపోకుండా చదువుతో పాటు విద్యతో పాటు మనకి సంస్కృతి కార్యక్రమాలు ప్లస్ మన ఫెస్టివల్స్ని దృష్టిలో పెట్టుకొని బోనాల ఇంపార్టెన్స్ తోటి మా మేనేజ్మెంట్ సహకరించి ఈ పిల్లలతోటి ఇలాంటి ఉత్సవాలు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఈ ప్రోగ్రామ్స్ ఇలాంటి బోనాల ఫెస్టివల్ ఎందుకు చేస్తారు ఏంటని తెలీదు. దానికోసం ఈ ప్రత్యేకంగా వీళ్ళని తయారు చేసి పోతురాజు ఇంపార్టెన్స్ ఏంటి, ఆయన బ్రదర్గా వాళ్ళని ఎలా రక్షిస్తాడు, ఈ బోనాలు ఎందుకు ఎత్తారు అమ్మవారికి అని ప్రత్యేకత తెలపడానికి మేనేజ్మెంట్ సహకారంతో మా పిల్లల్ని ఎంకరేజ్ చేసి ఇలాంటి ఉత్సవాలు కండక్ట్ చేస్తాము. ఇదే కాదు, విద్యతో పాటు అన్నీ నేర్చుకోవాలి అని వెళ్ళాలి. విద్య అయినా ఇవాళ రేపు ఆన్లైన్లో కానీ ట్యూషన్స్ ద్వారా అన్నీ తీసుకోగలుగుతారు. కానీ ట్రెడిషనల్ థింగ్స్ అనేది పార్టిసిపేట్ చేసి బయటికి వస్తేనే మనకు తెలుస్తుంది. అందుకే మా కాలేజ్లో మేనేజ్మెంట్ వాళ్ళు అథ్లెటిక్స్ కానీ స్పోర్ట్స్ కానీ ఈ ట్రిప్స్ పూజలు సంస్కారాలు కానీ నేర్పించడానికి చాలా ముందుంటుంది రెయిన్బో కాలేజ్. మనకి ఈ ఏరియాలో ఎక్కడ కూడా మేజర్ మల్కాజిగిరిలో డిగ్రీ సంస్థలు కానీ జూనియర్ సంస్థల్లో కానీ ఇలాంటి కార్యక్రమాలు చాలా అరుదుగా చేస్తారు. పిల్లలకు విద్యతో పాటు అన్నీ నేర్పించాలన్న ఉద్దేశంతో మేనేజ్మెంట్ చైర్మన్ శాంతికుమార్ యాదవ్ గారు, డైరెక్టర్ స్నేహలత మేడం గారు ఈ ఉత్సవాలకి ప్రారంభం స్వీకారం చుట్టారు. దాదాపు ఈ బోనాల కార్యక్రమంలో ఎంతమంది కాలేజ్ జూనియర్ కాలేజ్ నుంచి 200 మంది అండి, డిగ్రీ కాలేజ్ నుంచి కూడా అందరూ పార్టిసిపేట్ చేశారు. దగ్గర 500 మంది వరకు ఉన్నారండి. ఇది ఉట్టి కాలేజ్ సంస్థనే చేయిస్తున్నారు, స్కూల్లో కూడా జరుపుతారు. కాకపోతే స్కూల్కి కాలేజ్కి డిఫరెన్స్ ఉండాలనేసి పిల్లలతో ఇలా చేయిస్తున్నామండి. ఆలయ అర్చకుడిని నేను ఇక్కడ ఈ యొక్క రెయిన్బో స్కూల్ ఆధ్వర్యంలో ఈరోజు ఆషాఢ మాస సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రధానంగా అందరికీ సుపరిచితమైన బోనాలు. బోనము అంటే భోజనము, అమ్మవారికి నివేదించే ఈ యొక్క బోనాలు ప్రతి ఒక్క ఆడబిడ్డ ఇంటి నుంచి బోనాలు అమ్మవారికి సమర్పించి వారి యొక్క కుటుంబాన్ని అందరినీ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి ఈ తెలంగాణ సంస్కృతి కార్యక్రమంలో బోనాలు ప్రథమంగా జరుపుకుంటూ ఉంటారు. ఇది ఆషాఢ మాసంలో ఎందుకు జరుపుకుంటారంటే అమ్మవారికి విశేషమైనటువంటి మాసము ఆషాఢ మాసం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి నుంచి ఆడపిల్లతో బోనం ఎత్తించి అమ్మవారికి సమర్పించడం వల్ల వారి యొక్క కుటుంబాన్ని మొత్తం కూడా అమ్మవారు రక్షిస్తారని చెప్పి వారు నమ్మకంతో ఈ యొక్క బోనాలు ఏర్పాటు చేస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ రెయిన్బో స్కూల్లో ప్రతి సంవత్సరం కూడా బోనాలు అలాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు శాంతికుమార్ యాదవ్ సార్ గారు. అలాగే ఈ యొక్క ఆలయానికి దగ్గర రెయిన్బో స్కూల్కి దగ్గరలో అమ్మవారి టెంపుల్ ఉంది. వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలను జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ యొక్క రెయిన్బో జూనియర్ అండ్ డిగ్రీ కాలేజీ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క బోనాల కార్యక్రమం ఏర్పాటు జరిగిందనమాట. అందరికీ కూడా లోక సమస్త సుఖినో భవంతు, సర్వేజన సుఖినో భవంతు, సమస్త తన్మంగళాన్ని భవంతు, శ్రీ మైసమ్మ తల్లి అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇప్పుడుతో వివరించుకుంటున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.